హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఇక్కడ నేను ఈవినింగ్ టీ పెట్టాననమాట. కొంచెం అల్లం అది వేసుకొని. ఆ తర్వాత కొంచెం కారపప్పులవి చేద్దాం అనుకుంటున్నా. అందుకని చెప్పి ఇక్కడ హోమ్‌మేడ్ బటర్ అంటే మనం నెయ్యి తయారు చేసేటప్పుడు వెన్నపూస తీసి పెడతాం గదా! అదనమాట. కొంచెం ఇలా ఏవైనా స్నాక్స్ చేసినప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు నేను దాన్ని కొంచెం కరిగించుకుంటున్నాను. ఇక్కడ బియ్యపిండితో కారపప్పలు చేస్తున్నా. ప్రాసెస్ అంతా సేమే కానీ ప్రాంతాన్ని బట్టి పేరు మారుతుంది. కొంతమందేమో చెక్కలంటారు. బియ్యపిండి చెక్కలంటూ ఉంటారు. అలాగే మేమైతే కారపప్పలనే అంటాము. అదే బాగా అలవాటు కూడా. ఇక్కడ ఒక అర కేజీ వరకు బియ్యపిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఇందాక మెల్ట్ చేసిందంతా కూడా వెన్నపూస అంతా వేసేసుకున్నా. అలాగే కొంచెం నానబెట్టి వాటర్ అది తీసేసిన పెసరపప్పు, అప్పుడే ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకున్నా. ఈ స్పైసీ ఇందులో చాలా బావుంటుంది. అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేశాను. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. కొత్తిమీరతో చేస్తే బావుంటాయన్నమాట. మీరు గమనిస్తే ఇంతకు ముందు కూడా నేను బీట్రూట్‌తో చేశాననమాట. అవి పింక్ కలర్‌లో వస్తాయి. బావుంటాయి అవి కూడా. ఈసారికి ఏమంటే కొత్తిమీర కొంచెం ఫ్రెష్‌గా ఉంది ఇంట్లో ఎక్కువ అని చెప్పి ఇలా చేసేసా. ఇంక ఇందులో నేను వేడి నీళ్ళు అవేం వేయను. నార్మల్‌గా చల్లనీళ్ళు వేసేసి ఇలా ఒక పిండి ముద్దలాగా తయారు చేసేసుకుంటాను. కారపప్పులు చేయడం చాలా ఈజీ అనమాట. ముందుగా నేనసలు పెట్టుకుంది కూడా ఒక హాఫ్ కేజీ పిండి మాత్రమే. ఇవి ఎందుకు చేశాననేది కూడా వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ కదా! కొంచెం టీ తాగిన తర్వాత ఇవి నాకు మహా అంటే ఒక హాఫ్ ఎన్ అవర్‌లో ఇదంతా కూడా చేయడం అంతా అయిపోతుంది. ఇంకా జస్ట్ ఇందులో ఇలా ఆయిల్ పేపర్ వేసుకున్నాను. పిండి ముద్ద అనేది పెట్టి నొక్కేసామంటే పూరి ప్రెస్‌లో చక్కగా అప్పలనేవి వచ్చేస్తా ఉంటాయి. ఇలా వన్ బై వన్ వేసేసి కాల్చేయడమే. అయితే ఫస్ట్ సారి వేసింది కలరు ఎలా వస్తుందో చూసి ఆ తర్వాత ఒక 3-4 వరకు వేసి వేయించుకుంటాననమాట. మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా కాస్త మీడియం ఫ్లేమ్‌లో చేశామంటే మంచి క్రిస్పీగా వస్తాయి. కలర్ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. బావుంటుందనమాట. ఇంకిలా ఒక్కొక్కటిగా వేస్తూ కాల్చేసుకోవడమే. చాలా ఈజీ. పూరి ప్రెషర్ ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. లేదంటే మళ్ళీ మనం కవర్‌లో వేసి ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అలా కూడా చేయొచ్చనమాట. నేను తీసుకున్న హాఫ్ కేజీ పిండికి ఇంత క్వాంటిటీ వచ్చాయి. ఇంకా వీటన్నింటిని కాస్త చల్లారిన తర్వాత అన్నీ ప్యాక్ చేసేసుకోవడమే. అయితే జర్నీ పెట్టుకున్నామనమాట అనుకోకుండా. ఉదయాన్నే 4 గంటలకల్లా నిద్ర లేచాను. ఇంకా లేచిన తర్వాత అన్నీ క్లీనింగ్స్, దీపారాధన అంతా అయ్యాక లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నామనమాట ఇంట్లోనే. కొంచెం రైస్, పప్పు, చట్నీ ఇవన్నీ కూడా. ఇంకా మధ్య దారిలో అమ్మ గూడా జాయిన్ అయిపోతుంది. అప్పుడు అమ్మ గూడా కొంచెం చపాతీస్ అవి చేసుకొని వచ్చిందనమాట. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికని వచ్చాము. ఇక్కడ వ్యూ పాయింట్ చూస్తుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా! మైసిగండి అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడికి రావడంతోనే గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం జరుగుతుందనమాట. దాని తర్వాతే ఇక్కడ అమ్మవారి దర్శనం. లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్ దగ్గర కంపల్సరీ టికెట్. ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. చక్కగా చల్లి ముగ్గులు అవి పెట్టున్నారు. భలే హాయిగా అనిపించింది. ఎవరో పొద్దున్నే బోనం సమర్పించారనుకుంటాను. ఇంకా గురు ఆదివారాల్లో అయితే ఇక్కడ చెప్పక్కర్లేదు. చాలా పబ్లిక్ ఉంటారు. చాలా బాగా విశేషమైన పూజలు అవి జరిపిస్తూ ఉంటారు. ఆలయం అంతా కూడా ధ్వజస్తంభాలు డిఫరెంట్‌గా చాలా బావుంటాయి. ఇంతకు తెలుసా అమ్మవారికి పైన రూఫే ఉండదనమాట. ఎన్నిసార్లు స్లాబ్ వేసినా ఉండలేదంట. అమ్మవారు నాకు స్లాబ్ వద్దు, సామాన్య ప్రజల్లాగే ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ మీకు దర్శనం ఇస్తాను అని కలలో చెప్పిందట. అప్పటి నుంచి అమ్మవారికి అసలు పైన రూఫే లేదు. ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు అవి జరిపిస్తూ ఉంటారు. గుడి మధ్యలో అంటే మధ్య భాగంలో ఉంటుందన్నమాట. పెద్ద గర్భాలయంలోకి వెళ్ళాలంటే ప్రత్యేకంగా టికెట్ ఉంటుంది. మామూలు దర్శనంకి ఇంకొక టికెట్ ఉంటుందన్నమాట. అమ్మవారి దర్శనం తర్వాత చక్కగా ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే చాలా బాగా హాయిగా అనిపిస్తుంది. ఇంకా పెద్దగా పబ్లిక్ కూడా ఎవరు లేరు. మంచి దర్శనం, చాలా హాయిగా అనిపించింది. లడ్డు పులిహోర తీసుకుందామంటే ఉదయాన్నే కౌంటరే ఓపెన్ చేయలేదు. అయితే ఫ్రైడే రోజే మా జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం ఆ రోజు వసంత పంచమి ఉండింది. ఫస్ట్ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటారేమో అని చెప్పి ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇదేమంటే డిండి ప్రాజెక్టు. మైసిగండి దాటిన తర్వాత ఆమన్గల్ ఇవన్నీ వస్తాయి కదా! ఆ తర్వాత డిండి వస్తుంది. ఈ వాటర్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఆగడం కామన్. ఈ దారి గుండా వెళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ సీనరీస్ అవి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు పిక్స్ అవి దిగుతూ ఉంటారు.
ఇంక అక్కడి నుంచి ఇంక ఎక్కడా గూడా ఆగకుండా శ్రీశైలంకి బయలుదేరిపోయాము. అంతా కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. ఇంకా లంచ్ టైం కల్లా ఒక చోట ఆగిపోయి మేమిక్కడ లంచ్ చేస్తున్నాము. చెప్పాను గదా! ఇంటి దగ్గరే వంట చేసుకొనొచ్చాను అని చెప్పేసి. అమ్మేమో చెప్పకుండా కొన్ని భక్షాలు, అలాగే చపాతీలవి చేసుకొనొచ్చిందనమాట. ఈ మిర్చి ఏమో బయట తీసుకున్నారు మా వారు. ఇంకా కొంచెం ఇంటి ఫుడ్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి, అదే పనిగా బయట ఫుడ్ అంటే మా వల్ల కాదు. అందుకని ఎక్కువగా బయటకు వెళ్తున్నాము అంటే ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ డే అంటే ఎలాగో తప్పదనుకోండి బయట తినడము. కానీ ఒక్కరోజైనా ఇలా తింటాం కదా అని చెప్పేసి చేసుకొనొచ్చేసాను. హ్యాపీగా తినేసి ఇంకా వచ్చేసామనమాట. మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. 2 డేస్ పెట్టుకున్నామనమాట. వెళ్ళిన రోజంతా కూడా ఇలా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా అయితే గేట్లెత్తినప్పుడు, మొత్తం వాటరెత్తినప్పుడు ఈ అందం వేరే లెవెల్ అసలు. ప్రెజెంట్ అంటే మనకు అంటే లాస్ట్ రెయినీ సీజన్ టైంలో తప్పకుండా గేట్స్ అనేవి ఎత్తుతారు. చాలా వాటరొచ్చున్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే ఇదిగోండి ఇలాగుంది. బోటింగ్ అంటే ఫిషింగ్ అది అంతా ఉంటుందనమాట ఇక్కడ. కొంచెం ఆఫ్టర్‌నూన్ మంచి ఎండ టైంలో అనమాట. అక్కడ కూర్చున్నాం మేము. కాసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్. కొద్ది రోజులుగా ఏదేదో జరిగిపోయాయి గదా! అవన్నీ కొంచెం మర్చిపోవడానికి కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ శివయ్య దగ్గరికి రావాలనిపించింది. ఇదేమంటే హటకేశ్వరం దగ్గర మనకు రోడ్డుకి అటువైపుననేమో పాలధార, పంచదార ఉంటుంది. ఇటువైపునేమో హటకేశ్వరం దగ్గర ఇలా సంతాన ఫలవృక్షం అని ఉంటుందన్నమాట. అమ్మ, జువ్వి, ఉసిరి ఈ 3 చెట్లు కలగలిసినదనమాట సంతాన ఫలవృక్షం అంటారు. ఇక్కడ చాలా వరకు సంతానం కోసం దండం పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలాగే శారదా శక్తిపీఠము ఇవన్నీ కూడా దగ్గర పట్ల ఉంటాయి. అన్నీ కూడా ఒకేసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ మంకీ పిల్ల చూడండి ఎంత క్యూట్‌గా అనిపించిందో. జస్ట్ అలా ఒక క్యాప్చర్. ఇంకాస్త దూరం వెళ్తే సాక్షి గణపతి. ముందు గణపయ్య దర్శనం అనమాట. ఇక్కడ దర్శనం అయితేనే తర్వాత శ్రీశైలంలో చేసుకోవాలి. ప్రతినిత్యం హోమం జరుగుతూ ఉంటుందనమాట ఇక్కడ. అలాగే ఇక్కడంతా కూడా పక్కన సాక్షి గణపతి దగ్గర చాలా షాపింగ్స్ ఉంటాయి. అంటే మొక్కలకు సంబంధించినవి ఆయుర్వేదిక్‌వి అలాగే ఇదిగోండి ఇలా మామిడికాయలు, ఉసిరికాయలు, అలాగే రేగుపళ్ళు, రేగువడియాలు ఇవన్నీ చాలా చాలా దొరుకుతాయన్నమాట ఇక్కడ. ఒక్క కాయ వచ్చి ₹150 అంట. బాబోయ్! ఎంత ప్రైస్ చెప్పాడో అతను. అది చూడగానే నాకు నోరు ఊరింది. ఆ ఒక్క బౌల్‌లో ఒక 3, 4 ముక్కలున్నాయి. అవి ₹35 అంట. నాకు తెలుసు ఈ వ్లాగ్ చాలా లెంతీగా అవుతుంది. కానీ మీకసలు బోర్ అనిపించదు. ఇంతకుముందు ఎవరైనా శ్రీశైలం చూడని వాళ్ళకు ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ ఇందులో కవర్ చేశాననమాట. ఫస్ట్ అయితే మేము కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకున్నాము. మన బెడ్‌షీట్ ఒకటి తెచ్చుకుంటాం కదా! దాన్ని నేను ఫస్ట్ పరిచేస్తాననమాట. దాని తర్వాత దానిపైన ఏమైనా పెడతాను. ఇంకా ఇప్పుడేమంటే మేము ఫ్రెష్ అయిపోయి అంటే మేము చేరుకునే వరకు సాయంత్రం అయిపోయింది. అందరం కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు మేము దర్శనానికనేది వెళ్తున్నాం. ఈవినింగ్ దర్శనం అంటే నైట్ దర్శనం అనమాట ఆల్మోస్ట్. ఇక్కడ ఒక పూలమ్మే అతను పూలు తీసుకోమని అడిగాడు. నాకు తీసుకోవాలనే ఉంది కానీ నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకోలేదు. అందులో పిన్స్ లేవు. అన్న నా దగ్గర పిన్స్ లేవు అంటే, అమ్మ నా దగ్గర ఉన్నాయని చెప్పాడు. నేనైతే అసలు షాక్ అయ్యాను. ఇలాంటి అన్నయ్య ప్రతి చెల్లికి ఉండాలి. ఇంకా వెంటనే తీసేసుకున్నాను. ఇక్కడ ప్రధాన ఆలయం అనమాట. శివయ్య ఇక్కడే ఉంటారు. వెనకాల అమ్మవారి టెంపుల్, భ్రమరాంబిక అమ్మవారి టెంపుల్. ఇంకా మేమైతే నైట్ దర్శనం గదా! అయితే మేము ఫ్రీ దర్శనం గానీ, టికెట్ దర్శనం ఏదైనా వెళ్దామని అనుకున్నాము. కాకపోతే 8:30 తర్వాత అన్నారనమాట. సరే అంటే స్వామికి సేవ ఉంటుంది కదా! ఆ టైము. కొంచెం టైం ఉంది గదా అని చెప్పేసి నేను ఇక్కడ దీపారాధన చేసుకుందాం అని చెప్పి, మీకు తెలుసు గదా! నేను అన్నీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. అంటే అక్కడ దొరకవా అని కాదు. అన్నీ దొరుకుతాయండి. నాకదో తృప్తి. ఇంటి నుండే కొబ్బరికాయ తీసుకెళ్ళాలి. అలాగే దీపారాధన కోసం వత్తులు, కుందులు అన్నీ అక్కడి నుంచే తీసుకెళ్ళాలి అని చెప్పి నాకొక అలవాటు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. యాక్చువల్‌గా నేను టెంపుల్ పక్కన ఒక చిన్న శివాలయం ఉంటుంది. అక్కడ పెట్టుకునేదాన్ని ప్రతిసారి. కానీ ఇప్పుడు కొంచెం పార్కింగ్‌కి, దానికి చాలా ఇబ్బందయిపోతుంది. ఇప్పుడంతా మారిపోయిందండి శ్రీశైలం. 2 ఇయర్స్ బ్యాక్ ఉన్న శ్రీశైలంకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అంటే నాకు రావడానికి గూడా నిజంగానే చాలా టైం పట్టిందనుకోండి. మధ్య మధ్యలో వేరొక శివాలయాలవి దర్శనం చేసుకోవడం వల్ల ఈసారికి ఇప్పటికి ఇలా కుదిరిందనమాట. సరే దర్శనానికి ఎలాగో సమయం ఉంది కదా అని చెప్పి మేము దీపారాధన అది చేసుకొని కొంచెంగా ఫొటోస్ అవి దిగాము. ఇంకా తర్వాత ఏమంటే మా వారేమన్నారు, "రేపు షాపింగ్ పని పెట్టుకోకండి. చాలా తిరిగి చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా షాపింగ్ ఉంటే చేసేసుకోండి. ఇవన్నీ వెహికల్‌లో
పెట్టేసి మనం దర్శనంకి వెళ్ళిపోదాము అన్నారు. సరే ఎలాగో మనకు బ్యాంగిల్స్ అంటే సెంటిమెంట్ కదా! ఇదొకటి చూసుకొని కొన్ని తీసుకోవాల్సినవి ఉంటే తీసేసుకొని ఇంకా మేము అప్పుడు నైట్ దర్శనంకి వెళ్ళి రూమ్‌కెళ్ళి ఇంకా నిద్రబోయాము. ఇంకా ఇదొచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము 5 కల్లా మళ్ళీ దర్శనంకి వెళ్ళినామండి. చాలా మంచి దర్శనం. టెంపుల్ అంతా తిరిగి అసలు లోపల అద్దాల మండపం గానీ, అన్నీ వృద్ధమల్లికార్జున స్వామి ప్రతి ఒక్కటి అన్నీ దర్శనాలు చేసుకొని, కాస్త నిమ్మలంగా ఇవాళ శ్రీశైలం మొత్తం తిరిగి అన్ని టెంపుల్స్ చూడాలి అని అనుకున్నాం. ఇప్పుడు మేమొచ్చింది శివాజీ కోట. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడ మీకు తెలిసే ఉండొచ్చు అమ్మవారు స్వయంగా భ్రమరాంబికాదేవి శివాజీకి కత్తిని ఇచ్చారనమాట. అంటే యుద్ధంకి వెళ్ళుమని. అది ఇక్కడ కొంచెం ఈ స్టోరీస్ ఇవన్నీ చదువుతూ ఉంటే ఇలా గూస్ బంప్స్ అనిపిస్తుంది. అంటే ఆయన పుట్టుక దగ్గర నుండి కూడా ఆయన ఆల్మోస్ట్ ఆయన లైఫ్ స్టోరీ అంతా కూడా ఇక్కడ బొమ్మల రూపంలో కాక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ లాంగ్వేజెస్‌లో ఇక్కడ మొత్తం గూడా రాశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు ఇక్కడ శివాజీ మహారాజ్‌ది ఒక్క విగ్రహం మాత్రమే ఉండేది. ఆస్థానం మొత్తాన్ని ఇక్కడ చిత్రీకరించారు. అతని ఒక్క వాయిసు శివాజీ కోట మొత్తం ప్రతిధ్వనించేసింది. అసలు చాలా బాగా చెప్పాడతను. అసలందరూ గూడా అలా నిశ్చేష్టులై అలా నించొని వింటా ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకిక్కడ ఆయన పుట్టి, పెరిగి, అతని ఎదుగుదల, అలాగే అతని 16వ ఏటనే ఏమేం చేశాడు మన దేశానికి. స్టోరీ అనేది మనం చదువుతున్నా గానీ, వింటున్నా గూడా తెలిసే నాలెడ్జ్ కంటే గూడా ఇలా పిక్చర్స్ ద్వారా తెలిసే నాలెడ్జ్ వేరు. పిల్లలకి చక్కగా వాళ్ళకి అర్థవంతం అయ్యేలాగా అంటే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. తెలియని పిల్లలకు కానీ, పెద్దలకు ఇప్పుడు మనకు కూడా కొంత తెలుసు, కొంత తెలియదు. చాలా నిమ్మలంగా కోట మొత్తం తిరిగి ఇదంతా చక్కగా చదివి తెలుసుకున్నట్లుగా అనిపించింది. శివాజీ మహారాజ్ స్వయంగా శ్రీశైలం వచ్చి శివయ్య దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి అటు తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని కూడా అలా దర్శనం చేసుకున్నట్లుగా ఇక్కడ చిత్రాలు అవి రూపొందించారు. నిజంగా జరిగిన ఈ స్టోరీని మనసుకి హత్తుకునేలాగా చాలా బాగా రాశారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మేమే కాదు, మా పిల్లలు కూడా అక్కడి నుంచి రావడానికి అస్సలు ఇష్టపడలేదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ కోటలో ఎంట్రన్స్ అవ్వడానికి 15 రూపీస్ అండి టికెట్. ఒక 15 రూపాయలు. ఎంత నాలెడ్జ్ కదా! చాలా బాగా అనిపించింది. ఆ కోట పక్కనే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ది ధ్యాన మందిరం ఉంటుంది. ఈ మందిరంలో వెనకాల చూశారు గదా! భ్రమరాంబికాదేవి విగ్రహం అనమాట. ఆ తల్లి ముందే శివాజీ మహారాజు అలా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా అలా విగ్రహం రూపంలో చాలా బాగా పెట్టారు. అంటే ఇంతకు ముందు గూడా ఇదే ప్లేస్‌లో ధ్యాన మందిరం ఉండింది. కాకపోతే అదంతా శిథిలమైపోయిందని చెప్పేసి రీసెంట్ డేస్‌లో ఇదంతా గూడా ఇలా కట్టారంట. ఇంకా ముందైతే చాలా బాగా ఒక మంచి పూల మొక్కలు, చిన్న గార్డెన్ టైప్‌లో ఇదంతా గూడా సెట్ చేశారు. ఇంతకుముందు చూసినప్పుడు ఇవన్నీ లేవనుకుంటున్నాను. మేము కూడా చూసి చాలా రోజులే అయింది. ఇంకా అటునుంచి అటు రుద్రమఠం అని చెప్పేసి ఇక్కడ శివయ్య గుళ్ళు చాలా ఉంటాయి. అసలు కౌంట్‌లెస్. ఇన్ని అని చెప్పలేం మనము. చిన్న చిన్న టెంపుల్స్ పురాతన కాలంవి. చూడండి ఎంత పెద్ద నాగరాజ పుట్టనో స్వయంగా వెలిసిందనమాట. కొన్ని గుళ్ళల్లో పెడతారనమాట పుట్ట కోరి కోరి. కానీ ఇక్కడ చూసారు కదా! అసలు ఆ గోడ ఎత్తు ఎంతుందో అంత హైట్‌లో వచ్చేసిందనమాట. ఇవన్నీ టెంపుల్స్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఒక్కోసారి శ్రీశైలం వచ్చామా, వెళ్ళామా అన్నట్లుగా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాం సమయం లేనప్పుడు. కానీ ఈసారి మాత్రం కొంచెం అన్నీ తిరిగి చూడడం బాగా అనిపించింది. చేపలు ఉన్నాయి బోల్డన్ని.
చాలా వరకు మా చిన్నోడు, పెద్దోడు షూట్ చేశారు. అసలు నాకు తెలియదు వాళ్ళు ఏం తీశారని కూడా. ఇప్పుడు నేను ఇది ఎడిట్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ చూసి నేను చాలా నవ్వుకున్నాను. ఇంకా ఇలా ఈసారి శ్రీశైలంలో ఉదయం అలాగే నైట్ 2 దర్శనాలు చాలా బాగా జరిగాయి. 2 కూడా ఉచిత దర్శనాలే చేసుకున్నాము. పబ్లిక్ అయితే ఉదయం టైంలో మహా అంటే ఒక 20 మంది కూడా లేరండి మేము వెళ్ళినప్పుడు. చాలా మంచి దర్శనం. అటు శివయ్య గానీ, ఇటు అమ్మవారిది కానీ. అయితే స్పర్శ దర్శనం అనుకున్నాము. కానీ అది టికెట్ అనేది ముందే బుక్ చేసుకోవాలన్నారు. అదొకటి సెట్ అవ్వలేదు ఈసారి. రిటర్న్‌లో వెళ్తూ ఉండగా అంతా కూడా నల్లమల ఫారెస్ట్ గదా! ఇక్కడ రోడ్డు సైడ్‌కి తుంగ చేపలవి సేల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా నా దగ్గర ఉన్నవన్నీ గూడా ఇక్కడ తీసుకున్నవే. చేపలు గానీ, అలాగే లంచ్ చేసేవి ఉంటాయి గదా! ఇలా పొడవుగా కూర్చొని భోజనం చేసేవి అవొకటి, అలాగే పూజ దగ్గర కూర్చుని ఇవన్నీ గూడా ఇక్కడే తీసుకునేదాన్ని. ఈసారికి పెద్ద చేపలు ఒక 2 తీసుకుందామని అనుకున్నా. పెద్దవి అంటే మరీ పెద్దగా ఉండవు, జస్ట్ మీడియం ఉంటాయి. కానీ ఇవి క్వాలిటీ చాలా బావుంటాయి. అతను ఎన్ని డిజైన్స్ చూయించినా నాకు ప్లెయినే కావాలని మరీ లోపల ఉన్నవి తీయించి తీసుకున్నా అనమాట. బాగున్నాయి. ఇంకా ఇలా ఈసారి శ్రీశైల దర్శనం చాలా బాగా జరిగింది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇంతవరకు చూసారంటే మీకు వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా. వీడియో నచ్చి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.